108 న్యూస్ వెదర్ రిపోర్ట్స్కి స్వాగతం. దేశవ్యాప్తంగా మళ్లీ వాతావరణం మారబోతోంది. భారత వాతావరణ విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం వచ్చే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచుకొట్టాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురిశాయి. అయితే జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనితో ప్రజలు మధ్యాహ్నం వేళ మండి ఎండలతో పాటు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తూ ఉండగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం నాడు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సోమవారం ఉదయం వర్షం దంచుకొట్టింది. తెల్లవారుజాము నుంచే వాతావరణం మేఘావృతం అయి ఉండడంతో ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు కూడా నిలిచిపోయింది. దీనితో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరో వారం రోజుల పాటు నగరంలో అడపాదడపా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.